Hi friends, welcome to Sam Institute Daily Current Affairs 2024 December 30. Today current affairs headlines. సరే నాన్న డిసెంబర్ 30 అంటున్నాం. 2025 వచ్చేసరికి మనకి జస్ట్ 1 డే ఉంది. ఈ 2024లో మనం సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయా? మనం సాధించవలసిన విజయాలు 2025లో సాధించాలి అంటే ఎటువంటి ప్రణాళిక ఉండాలి? ఆ ప్రణాళిక ఎలా ఉండాలంటే నువ్వు గ్యారెంటీగా విజయం సాధించేలా ఉండాలి. ఒక ఉద్యోగం మన కుటుంబం యొక్క లైఫ్ మారుస్తుందనా? సరే టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఫస్ట్ వన్ గమనిస్తే మన్ కీ బాత్ 117వ ఎపిసోడ్. మన్ కీ బాత్ 117వ ఎపిసోడ్ వార్తల్లో ఉంది. మన్ కీ బాత్ అంటే ఏంటి, మన్ కీ బాత్ కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇవన్నీ మాట్లాడదాం. నెక్స్ట్ వన్ CR 450 బుల్లెట్ ట్రైన్ ఏ దేశం తీసుకొచ్చింది, ఓకేనా. నెక్స్ట్ వన్ PSLV C60 ప్రయోగము, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C60 ప్రయోగం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎవరు ప్రయోగిస్తారు, ఓకేనా. నెక్స్ట్ వన్ నూతన CS విజయానంద్ గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. జన ఔషధి కేంద్రాలు కూడా వార్తలు ఉన్నాయి నాన్న. భరతనాట్యంకు గిన్నీస్ రికార్డు, ఏ రాష్ట్రంలో భరతనాట్యంకు గిన్నీస్ రికార్డు వచ్చింది, ఏకకాలంలో ఎంతమంది భరతనాట్యం చేశారు, ఓకేనా. నెక్స్ట్ అరబిక్లో రామాయణము మహాభారతం, అనేది వార్తలో ఉంది. ఇవి మోడీ గారు లేటెస్ట్గా ఒక దేశం విదేశీ పర్యటనకి వెళ్ళారు, అక్కడ అనువాదం చేసినవి, ఓకేనా. అరే మరొక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇటీవల కాలంలో అమెరికా దేశానికి చెందిన 39వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంటే అమెరికాకి 39వ అధ్యక్షుడు. లేటెస్ట్గా ఈయన ఎందుకు వార్తల్లోకి వచ్చిన మరణించారు ఆయన మరణించినట్టు వార్తల్లోకి వచ్చింది. ఇప్పటి 2024 డిసెంబర్ 29వ తారీఖున మరణించారు. మరి ఇటీవల కాలంలో ప్రముఖ వ్యక్తులు చాలామంది మరణించారు. ఒక్కసారి చూసుకుంటే మన్మోహన్ సింగ్ కానీ ఇవన్నీ ఒకసారి గమనించండి. మన్మోహన్ సింగ్ లేటెస్ట్గా, అలాగే శామ్ బెనగల్ కూడా మరణించారు ఒకసారి చూడండి ఎవరెవరు అనేది. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే మన్ కీ బాత్ 117వ కార్యక్రమం. అసలు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే ప్రస్తుతం దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గారు 2014 అక్టోబర్ 3వ తారీఖున ప్రారంభించారు. మన్ కీ బాత్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ గారు మాట్లాడతారు. ప్రతి నెలలో ఒకే ఒక కార్యక్రమం జరుగుతుంది, అది కూడా చివరి ఆదివారం రోజున. మరి నిన్నటి రోజున 2024 డిసెంబర్ 29వ తారీఖున 2024 డిసెంబర్ 29 మన్ కీ బాత్ 117 ఎపిసోడ్ 116 ఎపిసోడ్ ఎప్పుడు జరిగి ఉంటుంది, లాస్ట్ మంత్ 2024 నవంబర్ మంత్. 116 ఎపిసోడ్ అమ్మా, 116వ ఎపిసోడ్ 2024 నవంబర్ 24వ తారీఖున జరిగింది. ఈ కార్యక్రమంలోనే 116వ కార్యక్రమంలోనే మోడీ గారు స్వామి వివేకానంద గురించి మాట్లాడారు. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలని ఎక్స్ట్రాడినరీగా మంచిగా జరపాలి 2025లో. అంటే 2025 జనవరి 12వ తారీఖున స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల గురించి మాట్లాడడం జరిగింది స్పెసిఫిక్గాన, ఓకేనా. మోడీ గారు 116వ కార్యక్రమంలో మాట్లాడారు. అదే మన్ కీ బాత్ 115వ ఎపిసోడ్ అయితే 115 ఎపిసోడ్లు అయితే సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడారు. సైబర్ క్రైమ్స్ అంటే సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండండి. 117వ కార్యక్రమంలో మోడీ గారు మాట్లాడారమ్మా. ఈ కార్యక్రమం 2014 అక్టోబర్ 3వ తారీఖున ప్రారంభమైంది. 2014 అక్టోబర్ 3వ తారీఖున ప్రారంభించారు. మరి 2024 డిసెంబర్ 29వ తారీఖున ప్రారంభించిన ఎపిసోడ్ 117వ ఎపిసోడ్. దీంట్లో మోడీ గారు ఏం మాట్లాడారు ప్రధానంగా మహాకుంభమేళ గురించి మాట్లాడామా. 2025 మహాకుంభమేళ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది కదా, ప్రయోగరాజ్ అనే ప్రాంతంలో. ఈ మహాకుంభమేళ గురించి మాట్లాడారు. మహాకుంభమేళ 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. మోడీ గారు ఇంకేం మాట్లాడారు ఈ కార్యక్రమం అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుంది అని చెప్పడం జరిగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి మా 2024 నవంబర్ 26 నాటికి భారత రాజ్యాంగం ఏర్పాటై
భారత రాజ్యాంగం ఏర్పాటైన 75 ఇయర్స్. అదే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు జనవరి 26వ తారీఖున. అందువలన 2025 జనవరి 26వ తారీఖు నాటికి, జనవరి 26 నాటికి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఇయర్స్ అవుతుంది. దీన్ని కూడా మోడీ గారు మాట్లాడారు. అలాగే మోడీ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు, చెప్పడం జరిగింది. మా 2025 జనవరి 26వ తారీఖున 76 రిపబ్లిక్ డే జరుగుతుంది. మీకు మాట్లాడే 76 రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా వస్తున్న వ్యక్తి ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో సుబియాంటో అని మాట్లాడాం. ఈ ప్రభావో సుబియాంటో, నెక్స్ట్ ప్రభావో సుబియాంటో జనవరి 26వ తారీఖున రాబోతున్నారు. మరి ఈయన ఎవరంటే ఇండోనేషియా ప్రెసిడెంట్. మరి ఇంకేం మాట్లాడారు మోడీ గారు 117వ కార్యక్రమంలో అంటే అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడడం జరిగింది. ఆయన ఒక నటుడు, అద్భుతమైన యాక్టర్, ఆయన ఇంకా మనకి జీవించే ఉన్నాడు మన కళ్ళ ముందని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఎవరెవరి గురించి మాట్లాడారంటే మోడీ గారు అక్కినేని గురించి, రాజ్ కపూర్, నెక్స్ట్ మెహమ్మద్ రఫీ, నెక్స్ట్ తపన్ సిన్హా గురించి మాట్లాడారు. ఓకేనా, మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి. మన్ కీ బాత్ కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అయింది? 2014 అక్టోబర్ 3వ తారీఖున, 2024 డిసెంబర్ 29 తారీఖున. మరి ఎన్నో కార్యక్రమం అంటే 117 ఎపిసోడ్. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. అన్న ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒక బుల్లెట్ ట్రైన్ వార్తలో ఉంది. అంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్ళే ఒక బుల్లెట్ ట్రైన్, అది కూడా గంటకు 450 కిలోమీటర్లన్న. ఎక్కడైనా చూసావా? బుల్లెట్ ట్రైన్ అంటే మనం జపాన్ అని ఊహిస్తాం, కానీ ఇప్పుడు ఈ బుల్లెట్ ట్రైన్ గంటకు 450 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా ఒక దేశం వార్తల్లోకి వచ్చింది. ఏ దేశం అంటే చైనా. ఆ బుల్లెట్ ట్రైన్ పేరు గుర్తుపెట్టుకో, CR-450 అమ్మా. CR-450 అనే బుల్లెట్ ట్రైన్ వార్తలో ఉంది. ఇది 3 నెలలు దీని యొక్క సర్వీస్ అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగిందన్న. దీని యొక్క సర్వీసెస్ 3 నెలలు అందుబాటులో ఉంటాయంట. మనం బుల్లెట్ ట్రైన్ అయితే ఊహించే జపాన్ ఊహిస్తాం, కానీ చైనా దేశం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, CR-450 ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్ళే ఒక బుల్లెట్ ట్రైన్, గంటకు గరిష్టంగా 450 కిలోమీటర్ వేగంతో వెళ్తుంది. దీని ట్రయల్ లేటెస్ట్గా దీని యొక్క టెస్టింగ్ చేయడం జరిగింది. చైనాలో ఏ 2 నగరాల మధ్య టెస్టింగ్ చేశారు అంటే టియాన్జింగ్, బీజింగ్ నగరాల మధ్య పరీక్షించారు, టెస్టింగ్ చేశారు దీని గురించి. మరి బుల్లెట్ ట్రైన్ అంటే ఇంకో దేశం గుర్తు వస్తుంది, జపాన్ కదా మనకి. జపాన్ దేశంలో 2030 నాటికి బుల్లెట్ ట్రైన్ ఉంది ఆల్రెడీ జపాన్ దేశంలో. కానీ 2030 ఇంపార్టెంట్స్ ఏంటంటే జపాన్ దేశంలో బుల్లెట్ ట్రైన్కి డ్రైవర్ రహిత, డ్రైవర్ లేకుండా ప్రయాణం చేస్తాయి బుల్లెట్ ట్రైన్స్. ఓకే, బుల్లెట్ ట్రైన్స్ ప్రయాణం చేస్తారు డ్రైవర్ రహితం గుర్తుపెట్టుకోవాలి జపాన్. ఆ జపాన్ సహకారంతోనే మనం 2026లో బుల్లెట్ ట్రైన్ తీసుకురాబోతున్నాం. 2026 భారతదేశం ఏ దేశం సహకారంతో బుల్లెట్ ట్రైన్ తీసుకురాబోతున్నామో 2026 అని గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్గా ఇటీవల కాలంలో వందే మెట్రో ట్రైన్ అన్న గుజరాత్లో మోడీ గారు ప్రారంభించారు. 2024 సెప్టెంబర్ 16వ తారీఖున ప్రారంభించారు. ఈ వందే మెట్రోకి పేరు మార్చారు, చాలా ఇంపార్టెంట్. నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్ అమ్మా. నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ రైల్వే శాఖ మంత్రి ఎవరు ఉన్నారంటే భారతదేశానికి అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు. అదే రైల్వే CEO లేదా చైర్పర్సన్గా సతీష్ కుమార్ ఉన్నారమ్మా. సతీష్ కుమార్ 47th పర్సన్. ఇటీవల కాలంలో వార్తలను ప్రపంచంలో అత్యంత వేగంగా వెళ్ళే బుల్లెట్ ట్రైన్ పేరేమో CR-450. ఏ దేశం తీసుకొస్తున్నా? చైనా. ఓకేనా. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే PSLV C-60 ప్రయోగము. భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారు అంటే ఈ రోజున 2024 డిసెంబర్ 30వ తారీఖున ప్రారంభిస్తారు. అయితే ఆల్రెడీ దీని యొక్క కౌంట్ డౌన్ నిన్న సండే రోజునే స్టార్ట్ అయిందన్న. ఎందుకు ఈ ప్రయోగం చేయబోతున్నాం? 2035 నాటికి భారతదేశం అంతరిక్ష రంగంలో ఓన్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఒక ఉద్దేశంతో 2035 ఓన్ స్పేస్ స్టేషన్ లాంచ్ ఇన్ ఇస్రో.
అదే 2040కి అయితే 2040 నాటికైతే ఇస్రో చంద్రునిపైకి వ్యామగాములు పంపిస్తుంది. అయితే ఇప్పుడు పిఎస్ఎల్వి C60 ప్రయోగం వార్తల్లో ఉంది. మరి ఈ ప్రయోగం గురించి మాట్లాడితే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గుండా మరి రాత్రి 8:58 కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సండే రోజు, నిన్నటి రోజున. ఈ రోజు నైట్ డిసెంబర్ 30వ తారీఖున 9:58 నింగిలోకి వెళ్తుంది. దీంట్లో ప్రయోగిస్తున్న ఉపగ్రహాలు గమనిస్తే స్పెడెక్స్ ఉపగ్రహాలు అంటే మొత్తం 2 పంపిస్తున్నారు. దీంట్లో 24 పేలోడ్స్ ఉంటాయి. మరి 2 ఉపగ్రహాలు ఒక్కసారి గమనిస్తే సేజర్ ఉపగ్రహము మరి దీన్నే SDX-01 అని పిలుస్తారు. సెకండ్ వన్ టార్గెట్ ఉపగ్రహము SDX-02. ఇవి 2 ఒకే రాకెట్ ద్వారా పంపిస్తారు, కానీ వేరువేరుగా పంపిస్తారు. 2 రాకెట్లు వేరువేరుగా పంపిస్తూ ఉంటారు నాన్న. అంటే 2 ఉపగ్రహాలను వేరువేరుగా పంపిస్తూ ఉంటారు. PSLV C60 ద్వారా పంపించే ఉపగ్రహాలు 2 ఉన్నాయి కదా ప్రధానంగా. దాంట్లో ఒకటి స్పెడెక్స్, సెకండ్ వన్ సేజర్. అంటే విడివిడిగా పంపిస్తూ ఉంటారు. అండ్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ PSLV C60 ద్వారా పంపిస్తున్న రాకెట్ ప్రయోగానికి ఏమని పేరు పెట్టారంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. దాన్నే స్పెడెక్స్ అని పిలుస్తారు. కానీ స్పెడెక్స్ పేరుతో జంట ఉపగ్రహాలను పంపిస్తున్నారు. డాకింగ్ అనగా 2 వేరువేరు వ్యామనౌకలు అనుసంధానం కావడము. డాకింగ్ అనగా 2 వేరువేరు వ్యామనౌకలు అనుసంధానం కలుసుకుంటే అంటే ఉపగ్రహాలు. ఇక్కడ డాకింగ్ అనగా 2 వేరువేరు వ్యామనౌకలు అనుసంధానం కావడము. ఎందుకు ఈ ప్రయోగం చేస్తుంది అంటే స్వీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి అడుగు వేస్తుంది. అంటే అంతరిక్ష రంగంలో ప్రయోగాలు చేయాలి అంటే ఓన్ స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేయాలనుకుని దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ని తీసుకెళ్ళాలి. అలా ఒకేసారి కాకుండా దఫాలుగా అలా తీసుకెళ్ళటం అనేది ప్రయోగాలు చేయడానికి ఎక్విప్మెంట్స్ని పైకి. మరి డాకింగ్ సామర్థ్యం కలిగిన దేశాలు ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతమైతే భారతదేశం 4వ దేశంగా ఉంటుంది. ఫస్ట్ వన్ USA, సెకండ్ రష్యా, చైనా. మరి స్పెడెక్స్ ఉపగ్రహాలు గంటకు 28,000 కిలోమీటర్ వేగంతో వెళ్తాయి. గంటకు అంటే అంతరిక్ష రంగంలోకి 28 కిలోమీటర్ వేగంతో వెళ్తాయన్న స్పెడెక్స్ ఉపగ్రహాలు. మరి స్పెడెక్స్ ఉపగ్రహాలని ఎవరు తయారు చేశారు? ఉపగ్రహాలు అంటే శాటిలైట్స్. మరి ఇస్రోకి చెందిన UR రావు శాటిలైట్ సెంటర్స్ వారు తయారు చేస్తారు. దీంట్లో ఉన్న ఉపగ్రహాల యొక్క విడిభాగాలు ఉంటాయి కదా, ఎవరు తయారు చేశారంటే హైదరాబాదుకు చెందిన అనంత టెక్నాలజీ వారు. ఇప్పటి వరకు వారు 102 శాటిలైట్స్కి విడిభాగాలు తయారు చేశారంట. ఇంకా మీకు కావాలంటే అనంత టెక్నాలజీ వారు 2026 భారతదేశం చేపట్టబోతున్న గగనయాన ప్రయోగానికి కూడా రాకెట్ విడిభాగాలు తయారు చేస్తున్నారు వీళ్ళు. అనంత టెక్నాలజీ వారు. ఇప్పుడు స్పెడెక్స్ ఉపగ్రహాలు 2 పంపిస్తున్నారు. PSLV C60 రాకెట్ ద్వారా పంపిస్తున్న స్పెడెక్స్ ఉపగ్రహాలు 2, ఒకటి సేజర్ ఉపగ్రహము, సెకండ్ వన్ టార్గెట్ ఉపగ్రహము. దాన్నే SDX-01, సెకండ్ వన్ SDX-02 అనవచ్చు. మరి ఈ ప్రయోగం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఈ రోజు నింగిలోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, నిన్నే స్టార్ట్ అయింది. మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి 2024 డిసెంబర్ 30, 2024 డిసెంబర్ 30 అని గుర్తుపెట్టుకోనన్నా. అలాగే మన గతంలో PSLV C59 కానీ, PSLV C58, PSLV C57, PSLV C55, 54 ఇవన్నీ ఒక్కసారి చూసుకున్నాను. అలాగే GSLV F14, అలాగే SSLV D2 రాకెట్ ప్రయోగము, అలాగే SSLV D3 రాకెట్ ప్రయోగం, ఇవన్నీ ఒకసారి చెక్ చేస్తే మీకు చాలా ప్లస్ అవుతుందన్న. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్కు నూతన CS అంటే చీఫ్ సెక్రటరీగా వచ్చింది. అంటే ప్రభుత్వ ఉన్నత అధికారిగా ఒక వ్యక్తి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న మనకి ఎవరు ఉన్నారంటే నీరబ్ కుమార్ ప్రసాద్ యొక్క పదవీ కాలం 2024 డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఓకేనా. ఈ సమయంలో కొత్త CSని నియమించారు. మరి ఆయన పేరు ఎవరు గుర్తుపెట్టుకున్నాం? విజయానంద్. మరి విజయానంద్ ఎవరంటే 1992 IAS బ్యాచ్. మరి నూతన ప్రధాన కార్యదర్శిగా వచ్చారు. నూతన ప్రధాన కార్యదర్శి అన్న CS అన్న ఒకటే.
ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్న కొత్త పథకాలు పాత పథకాలు ఉంటాయి కదా, పాత పథకాలు కొత్త పేర్లు పెట్టడం జరిగింది. లేటెస్ట్గా పల్లె పండుగ అనే కార్యక్రమం కూడా లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఏమైనా శిలాశాసనాలు గుర్తించినా ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి, మీకు చాలా ప్లస్ అవుతున్నాను. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే జన ఔషధి కేంద్రాలు. జన ఔషధి కేంద్రాలు అంటే మధ్యతరగతి కుటుంబ వ్యక్తులకు అంటే తక్కువ ధరకే నాణ్యమైన మందులను ఇవ్వడం తక్కువ ధరకు నాణ్యమైన మందులు ఇస్తారు, మందులు ఇవ్వడం జరుగుతుంది జన ఔషధి కేంద్రాల ద్వారా. అయితే ఇప్పుడు జన ఔషధి కేంద్రాలు దేశంలో ఎలా పనిచేస్తున్నాయి, భారతదేశంలో జన ఔషధి కేంద్రాలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి, ఈ నివేదికను ఎవరు సమర్పించారో మాట్లాడదాం. అయితే ఈ నివేదికను లోక్సభలో కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారము గమనిస్తే 2024 నవంబర్ నాటికి దేశవ్యాప్తంగా 14,320 కేంద్రాలు పనిచేస్తున్నాయి జన ఔషధి కేంద్రాలు. అయితే దీని ముఖ్య ఉద్దేశం 2027 నాటికి 25,000కు పెంచాలనేది వారి యొక్క ముఖ్య ఉద్దేశం. 2025 నాటికి 2027 నాటికి గుర్తుపెట్టి 2027 నాటికి 25,000కు పైగా పెంచాలంటే ఏంటంటే జన ఔషధి కేంద్రాలను. మరి ప్రస్తుతం జన ఔషధి కేంద్రాలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల గురించి మనం మాట్లాడితే జన ఔషధి కేంద్రాలు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ద మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో 2,533 జన ఔషధి కేంద్రాలు ఉన్నాయి. సెకండ్ వన్ కేరళ 1,458 జన ఔషధి కేంద్రాలు ఉన్నాయి, సెకండ్ ప్లేస్ కేరళ. థర్డ్ వన్ కర్ణాటక, కర్ణాటకలో 1,370. ఫోర్త్ వన్ తమిళనాడు 1,300 జన ఔషధి కేంద్రాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ బీహార్లో 744, బీహార్ 5వ ప్లేస్లో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్లేస్లో ఉంది, తెలంగాణ ఎన్నో ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ 10th ప్లేస్లో ఉంది నాన్న. మరి ఆంధ్రప్రదేశ్లో 270 ఆంధ్రప్రదేశ్లో 270 జన ఔషధి కేంద్రాలు ఉన్నాయి ప్రజెంట్ నవంబర్ నాటికి. మరి తెలంగాణ 11వ ప్లేస్లో ఉంది, 198 జన ఔషధి కేంద్రాలు. చాలా ఇంపార్టెంట్ అవుతుందన్న. జన ఔషధి కేంద్రాలు అంటే తక్కువ ధరకు నాణ్యమైన మందులు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం వారు, ఓకేనా. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ భరతనాట్యం గిన్నిస్ రికార్డ్. అసలు భరతనాట్యం అంటే తమిళనాడుకు ఫేమస్, కానీ ఇప్పుడు ఒక రాష్ట్రము అంటే గిన్నిస్ రికార్డ్ సాధించింది. అంటే ప్రధానంగా కేరళలో కోచి అనే ప్రాంతం. అంటే నిన్నటి రోజున దాదాపుగా 12,000 మంది ఏకధాటిగా ఒకే కాలంలో ఏకకాలంలో భరతనాట్యాన్ని ప్రదర్శించి వారి యొక్క అద్భుతమైన కళానాట్యంతో ప్రదర్శించిన ఇది గిన్నిస్ రికార్డ్ సాధించింది. కేరళలో కోచిన్లో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 12,000 మంది కళాకారులు ఒకే వేదికపై ప్రదర్శన చేయడం వల్ల గిన్నిస్ రికార్డ్ సాధించింది, ఇంటర్నేషనల్ గిన్నిస్ రికార్డ్, ఓకేనా. గుర్తుపెట్టుకోవాలన్నా లేటెస్ట్గా అంటే గీతా జయంతి సందర్భంగా భోపాల్ ప్రాంతంలో గీతా పారాయణానికి కూడా గిన్నిస్ రికార్డు వచ్చింది మాట్లాడుకున్నాం. గీతా పారాయణం ప్రధానంగా ఎక్కడైనా భోపాల్ మధ్యప్రదేశ్లో అంటే భోపాల్ ఈ పారాయణం గిన్నిస్ రికార్డు సాధించింది. భోపాల్లో ప్రదర్శించిన గీతా పారాయణానికి గిన్నిస్ రికార్డు సాధించింది మాట్లాడుకున్నాం, ఓకేనా. దీంట్లో దాదాపుగా అంటే గీతా పారాయణంలోని దీంట్లో 6,000 మంది పాల్గొన్నారని మాట్లాడాం. అలాగే మీకు 2024 జనవరి మంత్లో మోండేరా సూర్య దేవాలయం కూడా వార్తల్లోకి వచ్చింది. మోండేరా సూర్య దేవాలయం కూడా గిన్నిస్ రికార్డ్ సాధించింది. ఏకాకాలంలో 50,000 మంది పైగా సూర్య నమస్కారాలు చేయడం వల్ల గిన్నిస్ రికార్డ్ సాధించింది. కొన్ని పుస్తకాల్లో 4,000 అంటున్నాడు, కొన్ని పుస్తకాలు 50,000 అంటాడు. మనకి ఏంటంటే సింపుల్గా 2024 అంటే మోండేరా సూర్య దేవాలయంలో ఏకాకాలంలో అంటే సూర్య నమస్కారాలు చేయడం వల్ల గిన్నిస్ రికార్డ్ సాధించింది గుర్తుపెట్టుకు సరిపోద్ది. ఇప్పుడు భరతనాట్యం గిన్నిస్ రికార్డ్ సాధించి ప్రధానంగా ఎక్కడ కేరళలో కోచిన్లో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 12,000 మందికి పైగా, ఓకేనా. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సార్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే గమనిస్తే అరబిక్లో రామాయణం మహాభారతం అనేది ఒక ట్యాగ్లైన్ అనుకో.
ఒక టైటిల్ అనుకున్నానా. మరి అరబిక్లో రామాయణం, మహాభారతం, భారతీయ ఇతిహాస గ్రంథాలను రామాయణం, మహాభారతం పుస్తకాలను అరబిక్ భాషలో అనువాదం చేశారు. ప్రధాని మోడీ ఇటీవల కువైట్లో పర్యటించినప్పుడు ఆ పుస్తకాలను పబ్లిషర్స్ మీడియాకు ప్రజెంట్ చేశారు, అంటే ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ అంటే అరబిక్లో, అంటే యాక్చువల్గా భారతీయ ఇతిహాసాల గ్రంథాలు ఏంటంటే రామాయణం, మహాభారతం. ఇవి అరబిక్ భాషలో అనువాదం చేయడము, నెక్స్ట్ అరబిక్ భాషలో అనువాదం చేసి ఇవ్వడం జరిగింది. సింపుల్గా చెప్పాలి అంటే లేటెస్ట్గా మోడీ గారు కువైట్ పర్యటన చేశారు. మీకు తెలిసిందని కువైట్ పర్యటన మోడీ గారు 2024 డిసెంబర్ 21 నుంచి 22 వరకు చేయడం జరిగింది కువైట్లో. అంటే కువైట్లో అరబిక్ లాంగ్వేజ్ మాట్లాడతారు ఎక్కువగా. మరి కువైట్ గవర్నమెంట్ మోడీ గారికి ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది నాన్న. అంటే ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ ఖబీర్. మరి ఏ దేశం ఇచ్చిందంటే కువైట్. ఇటీవల కాలంలో మోడీ గారికి ఇచ్చిన 20వ ఇంటర్నేషనల్ అవార్డు. మోడీ గారికి ఇప్పటివరకు 20 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వస్తే దాంట్లో 20వ అవార్డు మరి ఏ దేశం ఇచ్చిందేమో కువైట్. మరి కువైట్ దేశం ఇచ్చిన అవార్డు పేరు ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ ఖబీర్. నెక్స్ట్ అరబిక్లో రామాయణం, మహాభారతం రచయితను అభినందించిన మోడీ. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే 24వ బిమ్స్టెక్ సీనియర్ అధికారుల సమావేశం. ఇది లేటెస్ట్గా ఎక్కడ జరిగింది? 2024 డిసెంబర్ 19న థాయిలాండ్లో జరిగింది, వర్చువల్గా, అంటే ఆన్లైన్ పర్పస్లో. మరి బిమ్స్టెక్లో మన భారతదేశానికి కూడా సభ్యత్వం ఉంది. బిమ్స్టెక్ సదస్సులు, సమావేశాలు అంటే సమిట్స్ అంటాం కదా. బిమ్స్టెక్లో భారతదేశానికి మెంబర్షిప్ ఉంది నాన్న. మరి ఈ సమయంలో వర్చువల్గా ఎవరు పాల్గొన్నారు భారతదేశం నుంచి? అంటే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ సెక్రటరీ జైదీప్ ముజుందార్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు నాన్న. మరి బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. అంటే బిమ్స్టెక్ మనకి 1997లో ఏర్పాటైందనా. బిమ్స్టెక్ అబ్రివేషన్ గమనిస్తే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటారు. మరి బిమ్స్టెక్లో మొత్తం సభ్య దేశాలు 7 ఉంటాయి. భారతదేశం సభ్యత్వం ఉంది. ఒకసారి గమనిస్తే 7 కంట్రీస్ని మీకు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. భూటాన్ ఫస్ట్ వన్, సెకండ్ బంగ్లాదేశ్, థర్డ్ వన్ నేపాల్, ఫోర్త్ వన్ శ్రీలంక, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ థాయిలాండ్, నెక్స్ట్ వన్ ఇండియా, నెక్స్ట్ వన్ మయన్మార్. అంటే బిమ్స్టెక్లో సభ్యత్వం లేని దేశాన్ని గుర్తించండి అంటారు. భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, నెక్స్ట్ వన్ గమనిస్తే ఇండియా, మయన్మార్. ఓకేనా? బిమ్స్టెక్ లేటెస్ట్గా 24వ బిమ్స్టెక్ సీనియర్ అధికారుల సమావేశం ఎక్కడ జరిగింది? 2024 డిసెంబర్ 19 అంటే థాయిలాండ్. ఇది ఒక వర్చువల్ ఆన్లైన్ మీటింగ్. ఓకేనా? ఇక్కడ అనిపిస్తుంది మీకు. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే రొవాండా మార్బర్గ్ వ్యాధి వ్యాప్తి ముగింపు. అంటే రొవాండా దేశం మార్బర్గ్ అనే ఒక వ్యాధి, ఒక వైరస్, అక్కడ కేసెస్ తగ్గాయండి, 0 కేసెస్. అంటే పూర్తిగా ఈ వ్యాధి నయమైపోయింది అని వార్తలోకి వచ్చింది. ఎవరు ప్రకటించారంటే WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ప్రకటించారు. అంటే మార్బర్గ్ అనే వ్యాధి లేదా మార్బర్గ్ అనే వైరస్ అంటే దేని ద్వారా వస్తుంది అంటే గబ్బిలాల ద్వారా మనుషులకు వస్తుంది. గబ్బిలాల ద్వారా మనుషులకు వస్తుంది. అయితే ఇప్పుడు కంప్లీట్గా అక్కడ 0 కేసెస్ నమోదయ్యాయి. అంటే అక్కడ ఉన్న ప్రజలకు ఎటువంటి ఆటంకం ఈ వైరస్ వల్ల లేదు అని WHO ప్రకటించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అంటే డిసెంబర్ 20న WHO ప్రకటన. అంటే ఇటీవల కాలంలో మార్బర్గ్ వ్యాధి పూర్తిగా నయమైపోయినట్లు WHO ఏ దేశాన్ని ప్రకటించిందంటే రొవాండా అంటే మీకు చట్టసభలో మహిళలకు సమాన ప్రాతినిధ్యం దేశం.
చట్టసభలో మహిళలకు సమాన ప్రాతినిధ్యం ఏ దేశం ఇస్తుందంటే రొవాండా, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటీవల కాలంలో WHO అంటే భారతదేశాన్ని 2024లో ట్రకోమా రహిత దేశంగా ప్రకటించింది. మా ట్రకోమా రహిత దేశంగా, ట్రకోమా రహిత దేశంగా భారతదేశం ప్రకటించింది. అంటే ట్రకోమా అంటే కంటికి సంబంధించిన వ్యాధి. అలాగే ఈజిప్ట్, మరి ఈజిప్ట్ దేశాన్ని 2024లో ఏ విధంగా ప్రకటించిందంటే WHO చాలా ఇంపార్టెంట్ మలేరియా రహిత దేశంగా, మలేరియా ఫ్రీ కంట్రీ. అంటే భారతదేశాన్ని ట్రకోమా రహిత దేశంగా ప్రకటించింది. నెక్స్ట్ వన్ ఈజిప్ట్ని అయితే ఎలామో మలేరియా రహిత దేశంగా, ఇప్పుడు రొవాండా దేశాన్ని మార్బర్గ్ రహిత దేశంగా అనవచ్చు. ఓకే, సరిపోతుంది. ప్రజెంట్ WHO డైరెక్టర్ జనరల్గా మరి ఎవరు ఉన్నారండి గమనించాలి, టెడ్రస్ అథానం గాంబ్రియాసిస్. ఓకేనా, టెడ్రస్ అథానం గాంబ్రియాసిస్. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, దక్షిణ కొరియాలో విమాన ప్రమాదము. మరి ఎక్కడ జరిగింది ఈ ప్రమాదం? దక్షిణ కొరియాలో. అంటే వారు ప్రయాణికులు అందరూ కూడా ఈ ప్రయాణికులు బ్యాంకాక్ నుంచి బయలుదేరి వస్తున్నారు నాన్న. విమాన ప్రమాదము దక్షిణ కొరియా ల్యాండ్ అవుతున్న జస్ట్ 5 minutes ల్యాండ్ అవుతున్న సమయంలో అక్కడ విమాన ప్రమాదం జరిగింది. మరి ఎక్కడ జరిగింది అంటే ప్రధానంగా ఏ నగరంలో జరిగింది? నెక్స్ట్ అక్కడున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు గుర్తుపెట్టుకోవాలి. సియోల్కు 290 కిలోమీటర్ దూరంలో, బోయింగ్ 757-800 విమానం అమ్మ బెజు ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 757-800 విమానం కుప్పకూలింది. దాదాపుగా 179 మంది చనిపోయారు, 179 మెంబర్స్ ప్రాణాలు కోల్పోయారు. జస్ట్ 2 మెంబర్స్ మాత్రమే బ్రతికే ఉన్నారు. దాంట్లో మరి 179 మెంబర్స్లో 85 మెంబర్స్ ఉమెన్స్ ఉన్నారమ్మా. దక్షిణ కొరియాలో మయూన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే దక్షిణ కొరియాలో విమాన ప్రమాదంలో జరిగిన అత్యంత దారుణమైన ప్రమాదం, రెండవ ప్రమాదం ఇది. అంటే గతంలో దక్షిణ కొరియాలో 1997లో కొరియన్ ఎయిర్లైన్స్కి చెందిన విమానంలో 228 మంది మరణించారు. మా లేటెస్ట్గా ఇటీవల కాలంలో దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాదం ఎక్కడ జరిగింది అంటే మయూన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందంటే సౌత్ కొరియా అంటే దక్షిణ కొరియా. లేటెస్ట్గా కజకిస్తాన్ అజర్బైజాన్ ఎయిర్లైన్స్కి చెందిన ఎంబ్రాయిర్ 190 యుద్ధ విమానము కుప్పకూలిందని చెప్పుకున్నాం. దాంట్లో దాదాపుగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకసారి రీకాల్ చేసుకోండి మీరు. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ఐఐటీస్ ప్రతిసారి ఐఐటీస్ వార్తల్లో ఉంటున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 23 ఐఐటీస్ ఉన్నాయి, 23. మన ఐఐటీస్ ఓన్లీ మన ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నారు. అంటే ఉదాహరణకి ఐఐటి మద్రాస్, నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ కూడా విదేశాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిసారి పోటీ పరీక్షతో ఐఐటి నుంచి గ్యారెంటీగా 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయన్న. మరి ఈసారి ఐఐటి ఖరగ్పూర్ వార్తలో ఉంది. మరి ఏ విధంగా వార్తల్లో ఉందంటే స్ప్రింగ్ ఫెస్ట్ ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. మరి జనవరి 26 నుంచి జనవరి 28 వరకు 2025 2025లో స్ప్రింగ్ ఫెస్ట్ ఎన్నవ ఎడిషన్ అంటే 66వ ఎడిషన్, 66 ఎడిషన్. ప్రతి సంవత్సరం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమం ఇది. మరి ఐఐటి ఖరగ్పూర్లో స్ప్రింగ్ ఫెస్ట్ జరుగుతుంది కదా, దానికి ఏమని పేరు పెట్టారు, లేదా ఏ పేరుతో జరుగుతుంది? చాలా ఇంపార్టెంట్, హిచ్ హైక్ పేరుతో నిర్వహిస్తారు. లేదా ఇటీవల కాలంలో హిచ్ హైక్ పేరుతో స్ప్రింగ్ ఫెస్ట్. ఓకే, స్ప్రింగ్ ఫెస్ట్ ఏ ఐఐటి వారు జరిపారంటే ఐఐటి ఖరగ్పూర్. 13 విభాగాలు డ్యాన్స్, మ్యూజిక్, ఫ్యాషన్ లాంటివి. దీంట్లో దాదాపుగా 800 పైగా కళాశాల స్టూడెంట్స్ పాల్గొంటారు. అంటే వారి యొక్క ప్రతిభ ఆధారంగా వారికి ప్రైజ్ మనీ కూడా ఇస్తారు, గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్గా ఇటీవల కాలంలో కొన్ని లేటెస్ట్గా వచ్చిన ఐఐటీస్
ఒకసారి రీకాల్ చేసుకుంటే లేటెస్ట్గా ఒక 2 days బ్యాక్ సాక్ సెరంజీ అని వార్తలో ఉంది, అంటే సూది రహిత ఇంజెక్షన్. దాన్ని తీసుకొచ్చింది ఎవరంటే ఐఐటి ముంబై అని మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలో 44% విపత్తు వచ్చే అవకాశం ఉంది. లేదా ఆంధ్రప్రదేశ్లో వాతావరణ మార్పుల గురించి మరి ఇటీవల కాలంలో ఐఐటి మండి, ఐఐటి గువాహతి వారు అంచనా వేశారు. నెక్స్ట్ గమనిస్తే ఫైన్ ఆర్ట్స్ కల్చరల్ ఎక్సలెన్స్ కోర్స్ని ఎవరు తీసుకొస్తున్నారంటే ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్ 2025-2026 ఇయర్కి. నెక్స్ట్ వన్ డిప్ పీపీఏ ప్రెడ్మట్ దేనికోసం అంటే ప్రోటీన్ ఉత్పరివర్తనాలు అంచనా వేసే ఏఐ సాధనాన్ని తీసుకొచ్చింది ఎవరంటే ఐఐటి మద్రాస్ మనం మాట్లాడుకున్నాం. ఒకసారి చెక్ చేసుకోండి. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏమైనా శిలాశాసనాలు లభ్యమయ్యాయా అన్న పేరుతో అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లాలో ఒక తామ్ర శిలాశాసనాన్ని గుర్తించారు. ఒకసారి గమనిస్తే 100దిలో వెలుగులోకి వచ్చిన తామ్ర శాసనము. దీంట్లో ప్రధానంగా గమనిస్తే అన్నమయ్య జిల్లాలో తామ్ర శాసనం వెలుగు చూసింది. ఎల్లాలో చిన్నమండెం 100ది గ్రామంలో ఈ శాసనాన్ని సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రము సహాయ పరిశోధకులు డాక్టర్ చింతంకుడి శివారెడ్డి, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫీ విభాగం డైరెక్టర్ డాక్టర్ మునిరత్నం గారు గుర్తించారు. గుర్తుపెట్టుకో. అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో తామ్ర శిలాశాసనాన్ని ఏ జిల్లాలో గుర్తించారని అన్నమయ్య జిల్లా సరిపోతుంది. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ జటాయు సంరక్షణ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో గుర్తించారంటే తెలంగాణ రాష్ట్రంలో. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గుర్తించారు. అంటే కాగజ్నగర్ అటవీ డివిజన్లో గుర్తించారు. ఇటీవల కాలంలో జటాయు సంరక్షణ కేంద్రాన్ని ఏ రాష్ట్రం గుర్తించిందంటే తెలంగాణలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.